శరార్థులు ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ ముచ్చట్లను పట్టుకొని వచ్చిన గవన్నీ మీకు చూపిస్తా. కానీ చూడాలంటే ఏం చేయాలా? ముందుగా హెడ్లైన్స్ చూడాలా. తాంబేలు మీద నరసన్న గుట్ట, యాదాద్రికి కొత్త రూపం. వందల గడ్డలకు మంచి రోజులు, శాంపిల్ చూసొచ్చిన కలెక్టర్లు. సీక్రెట్ దొరకవట్న సీతారామన్న, మోడీ సార్కు సురుకు తలిగే ముచ్చట. అందానికి కొత్త అర్థం, పిల్లగాన్ని మెచ్చుకున్న పబ్లిక్. నాకు కూడా పైసలు కావాలంటున్న సత్తి. నా కేసీఆర్ సార్తో మీటింగ్ లో కూర్చోబెట్టు. పాల సముద్రంలో అమృతం దిద్దామని దేవుళ్ళు రాక్షసులు మందరగిరి గుట్ట మీద వాసుకి పామును గుట్టకు తాడు లెక్క జుట్టి చిలుకుతుంటే మందరగిరి పర్వతం కింద పట్టు లేకుండా నీళ్ళల్లో పడబోతుంది. గప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారం అంటే తాబేల అవతారం ఎత్తి పర్వతాన్ని కింది పట్టుకు జారకుండా గట్టిగా ఉంచుతాడు. అవును గాని ఇప్పుడు గీ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కూర్మ అవతారం గురించి ముచ్చట మీరు వినబోతున్నారు కాబట్టి. బంగారు తెలంగాణ కోసం సీఎం సార్ ఒక్కడే దన్లాడితే కాదు కదా, జిల్లా కలెక్టర్లు కూడా తలా ఇంత సాయం కావాలి. వీళ్ళు మంచిగా పనిచేస్తేనే కదా కేసీఆర్ సార్ కలల తెలంగాణ కళ్ళ ముంగట కనబడేది. గందుకే అన్ని జిల్లాల కలెక్టర్లను బుడ్డ కలెక్టర్లను పిలవనంపుకొని పెద్ద హోటల్లో 2 దినాలు మీటింగ్ పెట్టిండు. చెరువు కట్టెలు ఓసుడు, చెట్లు నాటుడు, నడిమిట్ల నల్ల నీళ్ళిప్పుడు, మోరిల్ తేటగా చేసుడు, బజార్ల పొంటి లైట్లేసుడు, ముసలోళ్ళందరికీ పింఛన్లు వంచుడు. ఇగో గిసొంటి కార్యాలు ఎట్ల ముంగటికి తీసుకోవాలో టీచర్ లెక్క పాఠాలు చెప్పిండు పెద్ద సారు. తాగేటోళ్లకు ఇంకేమన్నా సౌలతులు చేయండు గాని గుడుంబా మాత్రం కనబడద్దని ఆర్డర్ వేసిండు. దినాం ఆఫీసులోనే కూసోకుంటా వారంలో ఒకనాడు ఊర్ల పొంటి పోయి రావాలన్నాడు. అట్లనే ఊర్ల పొంటి బొందల గడ్డలు మంచిగా లేవని గచ్చిబౌలిలా మా ప్రస్థానం బొందల గడ్డలెక్కుండాలని దాన్ని చూసి రమ్మని తోలిండు. కూర్చొని భోంచేసే పరిస్థితిలో కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పట్టణాలు పెద్ద పెద్ద ఊర్లల్లా అద్దాల మేడలు కట్టించి అందులో షియ్యకూర మార్కెట్లు పెట్టాలని చెప్పిండు. ఇక కూరగాయల మార్కెట్లు ఎట్లుండాలో చూసి రమ్మని మోండా మార్కెట్ కి తోలిండు సీఎం సారు. కలెక్టర్లు అందరొచ్చి మోండా మార్కెట్ ని చూసిపోయిండ్రు. అన్ని పనులు చేయమని చెప్పుడే కాదు, ఖర్చుల కింద పెట్టుకోమని ఒక్కో కలెక్టర్ కు 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి తోలిండు. ఇక వీళ్ళంతా పోయి సార్ చెప్పినట్టే చేసిండ్రు అనుకోండి, దేశంలా తెలంగాణ ఏక్ నంబర్ అవుడు ఖాయం. ఇంట్లో గింత కూడా డౌటే లేదు. మోడీ సారు రికామ్ లేకుండా బయటి దేశాలు తిరుగుడెనకాల సీక్రెట్ ఏందో ఎవరికైనా ఎరికేనా? బయటి దేశపోళ్ళ పైసలు పెట్టుబడులకు పట్టుకొస్తాడు, బయటి దేశపోళ్ళతోని దోస్తానా మంచిగా ఉంచుతాడు అని అంటారు కావచ్చు. కానీ అస్సలకే కాదు. దీన్ని వెనుకపోంటున్న సీక్రెట్ ఏందో దొరకబట్టి చెప్పిండు గీ ఎర్రపాటి పెద్ద సారు. దునియాల తక్కువ కాలంలో ఎక్కువ దేశాలు తిరిగిన లీడర్ ఎవల్రా అని చిన్న పొరగాన్ని అడిగినా మన మోడీ సార్ పేరే చెప్పేటట్టున్నారు. అంటే గంతగానం దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు మోడీ సారు. దేశంలో ఉంటలేడు అని తిడుతున్నారు కానీ మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో ఎవ్వలన్నా ఆలోచన చేసిండ్రా? ఒక్క సీతారాం ఏచూరి అనే సిపిఎం పెద్ద మనిషి తప్ప. గీసారు మోడీ సార్ బయటి దేశాల యాత్రల మీద అస్సలు ముచ్చట దొరకబట్టిండు. గదేందంటే మోడీ సార్ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ తాన మస్తు గొడవలై మంది చచ్చిపోయినా పట్టించుకోలేదని బయటి దేశపోళ్ళు రానియలేదు కదా. ఇక ప్రధానమంత్రి అయినాక బయటి దేశాలు చూసి రావాలని ఉబ్బుని తీర్చుకుంటున్నాడట. గందుకే బుద్ధి పుట్టినప్పుడల్లా ఇస్త్రీ చేసిన 10-20 డ్రెస్సులను సందూకులో పెట్టుకొని విమానం ఎక్కిపోయి అన్ని దేశాలు చూసొస్తున్నాడట. గీ ముచ్చటెరకలేక మోడీ సార్ని చాలా మంది తిడుతున్నారు కానీ 4 గొంతు లాగుండ్రి. అన్ని దేశాలు చూసొచ్చినాక బయటి దేశాలకు పోయే ఛాన్స్ కల్పించిన పబ్లిక్ గురించి ఆలోచన చేస్తాడు కావచ్చు. అన్నయ్య వచ్చినాడో ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడో, అన్నయ్య వచ్చినాడో హల్చల్ చిందులు తెచ్చినాడో, అన్నయ్య మనసే బంగారు, అన్నయ్య మనసే దిల్దారు అని పాత పాటోళ్ళు కొత్త సంబరంతోనే ఎగురుతున్నారు. ఇక పార్టీ శెల్కల బంగారమే వండుతుందని కుర్చీలు బల్లలెక్కి దుంకుతున్నారు. మీరు కూడా ఆ రాజుని ఆ కొత్త సంబరాలను చూడాలనుకుంటున్నారా? అయితే చూడండి మరి. 2 నెలల కాడ నుంచి అస్సలు కనిపించకుండా పోయిన కాంగ్రెస్ యువరాజు వచ్చిండని తెలవంగానే
చెయ్యి గుర్తోళ్ళు చూడుని ఎట్లా సంబరపడుతున్నారో. ఆదివారం మీటింగ్ పెట్టుకుందామని చెప్పినా ఆగకుండా ఓ రోజు ముందుగానే రాహుల్ సార్ను చూద్దామని రాజస్థాను, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మస్తు మంది వ్యవసాయదారులు పొద్దెక్కగా ముందుకే సార్ ఇంటి ముంగటలా ఇల్లు కట్టిర్రు. ఇగో గేట్ ఎప్పుడు తెరుచుకుంటుందా, సార్ ఎప్పుడు వస్తాడా అని చూసుకుంటా జిందాబాదులు కొట్టుకుంటా నిలబడ్డారు. అగ్గొగ్గొగ్గో కనిపించిండా రాహుల్ సార్ బయటికి వచ్చిండు. ఇగో ఇట్లా వచ్చి అందరికీ కనిపించిండు. ముందుగా అక్కడ ఉన్నోళ్ళతో మాట్లాడినట్టు చేసి ఇక లైన్లో అందరికి కనిపించుకుంటా వాళ్ళు చెప్పే ముచ్చట్లు వినుకుంటా నడిచిండు. రేపటి మీటింగులా ఎట్లెట్లా మాట్లాడాలనో కూడా చెప్తున్నట్టున్నారు కదా రైతులు. రాహుల్ సార్ మంచిగా వింటున్నాడు. ఇక కొందరు అయితే మళ్ళా సారు కనిపిస్తాడో కనిపించడోనని సెల్లులల్లా ఫోటోలు దిగుడు, చేతులు కలుపుడు చేసిర్రు. ఇక ఇంతమంది రైతులు సారుకు ఎదురుపోయి ముచ్చట్లు చెప్పిర్రు కాబట్టి ఆదివారం మీటింగ్లా సారు మస్తు అదరగొడతారు కావచ్చు అనుకుంటున్నారు చెయ్యి గుర్తును కాయి చేసేటోళ్ళు. అందుకనే ఇంకిన్ని కుర్చీలు, టెంట్లు కూడా ఎక్కువనే వేపిస్తున్నారు మీటింగ్ జాగల. పాల సముద్రంలో అమృతం దిద్దామని దేవుళ్ళు, రాక్షసులు మందగిరి గుట్ట మీద వాసుకి పామును గుట్టకు తాడు లెక్క జుట్టి చిలుకుతుంటే మందగిరి పర్వతం కింద పట్టు లేకుండా నీళ్ళ పడబోతుంది. గప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారం అంటే తాంబేల అవతారం ఎత్తి పర్వతానికి కింది పట్టు జారకుండా గట్టిగా ఉంచుతాడు. ఇప్పుడు గీ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కూర్మ అవతారం గురించి ముచ్చట మీరు వినబోతున్నారు కాబట్టి. మన సీఎం సార్ నజర్ వడంగానే చూడుండ్రి యాదగిరి గుట్ట ఆలతూ ఎట్లా మారుతున్నదో. గుట్ట చుట్టూ గుండ్లు బొండ్లు వీకేసి కూర్మ అవతారంలో కొండను తయారు చేయబోతున్నారు. అంటే తాంబేలు రూపంలో అన్నట్టు. మరి గిట్లనే ఎందుకు చేస్తున్నారయ్యా అంటే దేవత కాలంలో అమృతం కోసం దేవుళ్ళు, రాక్షసులు కొండతోని సముద్రాన్ని చిలికేటప్పుడు అది కిందికి జారకుండా కొండను మోస్తాడు కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి. పురాణాలు, శాస్త్రాలు అక్షరం ఇడవకుండా చదివిన సీఎం సారు తాంబేలు రూపంలో గుట్టను కట్టే కార్యం ముంగటేసుకున్నాడు. మనము 4 అంత్రాలలో గుట్టను చూడబోతున్నాం. మొదటి అంత్రంలో ఆఫీసులు, రెండో దాంట్లో అన్ని సౌలతులతోని భక్తులకు అర్రలు, ఇక మూడో దాంట్లో గర్భగుడి. ఇక గుట్ట మీదకి పోతందుకు 4 లైన్ల తొవ్వేస్తున్నారు. మీద 4 దిక్కులల్లా కట్టే 4 గోపురాలను చూడాలంటే మొగుల్ని చూసినట్టే ఉంటదట. అంటే గంత పొడుగుంటాయన్నట్టు. అట్లనే షిల్లం కల్లం కాకుండా పేలాల దుక్నాలన్నీ ఒకతాన్నే కడతారట. ఇదివరకే గాలి మోటార్ల గుట్ట చుట్టూ 4 రౌండ్లేసొచ్చి ఎక్కడెక్కడ ఏం కట్టాలనో చెప్పొచ్చిండు కేసీఆర్ సారు. ఓ పారి చిన్నజీయర్ సాముల వారిని తీసుకుపోయి వాస్తు, గుళ్ళు, గోపురాల శాస్త్రాల ప్రకారం ఎట్లుండాలో చూపించుకున్నాడు. ఇక 2-3 ఏళ్ళైతే గుట్టను గుర్తుపట్టుడే కష్టం. కాబట్టి చూసినోళ్ళు, చూడనోళ్ళు మల్లో పరువయి గుట్ట ముంగట నిలబడి పోట్వలు దిగుండ్రి. గప్పట్లా యాదగిరి గుట్ట గిట్లుండేది అని రేపటి పోరగాళ్ళకి చెప్పుకోవచ్చు. మన సీఎం సారు హైదరాబాద్ ఆలత్ నిమార్చే కార్యంలా కాళ్లకు గిరికలు కట్టుకునే పని చేస్తున్నాడు కదా. అయితే అరే రామా, టీవీలో వచ్చే సినిమాలో అడ్వర్టైజ్ లెక్క నడిమిట్లా డిస్టర్బ్ చేస్తావేంటి సత్తి? ఎన్ని మాటలు చెప్పాలి నీకు? చెప్పుకో అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. ఈ నడుమ నువ్వు హుషారు లెక్కలు బాగా కొడుతున్నావు. ఏంటి కథ? కథ లేదు, కార్ఖాన లేదు, కానీ నాకు కేసీఆర్ సార్ తోని మీటింగ్ పెట్టి దబ్బా. ఏందేంది? కేసీఆర్ సార్ తోని మీటింగ్ పెట్టియాలనా? దబ్బ పోయేస్తావా? ఇగో సాపిట్రాక నేను మంచిగా చెప్తున్నా చూడు, నువ్వేమైనా చేసుకో గానీ నాకు కేసీఆర్ సార్ తోని మీటింగ్ లో కూర్చోబెట్టు. అబ్బా గంత అర్జెంట్ అక్కర ఏమున్నదో నీకు సార్ తోని? అబ్బా నీకెట్లా చెప్తా, మళ్ళా చెప్తే నువ్వు పొట్టుకొస్తా అంటావు. నేను చెప్పా నీకు. నువ్వు చెప్తేనే సార్ కు నిన్ను కల్పిస్తా, మీటింగ్ కి అపాయింట్మెంట్ ఇప్పిస్తా. మళ్ళా అపార్ట్మెంట్ ఇప్పిస్తావా? సత్యంగానా? మళ్ళా నాతో రాను అక్క. నమ్మవా నా మాట? అయితే ముందుగల ముచ్చట ఏందో చెప్పాలి నాకు. ఇగో అక్క, మళ్ళా చెప్పినాక పొట్టుకొస్తా అంటాను అనవద్దు. నేను బంజారా హిల్స్ లా ఇల్లు కొనుక్కోవాలి. ఇగో గీ కథలు పడ్డవంటే నీ లైన్ కట్ చేస్తా. మళ్ళా నీకు కేసీఆర్ సార్ని కలిసేందుకు ఛాన్స్ కూడా ఉండదా? ఇగో సార్ మీటింగ్ పెడితే 10 కోట్లు ఇస్తుండు. నిన్న కలెక్టర్లతో మీటింగ్ పెట్టి 10 కోట్లు ఇవ్వలేడా? ఓహోహోహో గందుకేనా అప్పటి సంది సార్తోని మీటింగు అని అంటున్నావు? మళ్ళీ ఉత్తుతానే అనుకున్నావా? నేను వాళ్ళతో మీటింగ్ పెట్టిండు, రేపు నాతో మీటింగు. నేను ఉత్తనే పోతా, 10 కోట్లతో వస్తా. మస్తు ఖుషి అవుతుంది సాఫిట్లా నాకు. ఏంది నీకు ఇచ్చేది? కొబ్బరి చిప్పలా? మళ్ళా కలెక్టర్లకి ఎందుకు ఇవ్వాలంట? మళ్ళా అలా కారు లేవా, బంగులా లేవా? అరే గాళ్ళు ఆఫీసర్లు ఒక జిల్లాకు జిల్లే ఆల చేతులలో ఉంటది. మళ్ళా నేనేమన్నా జల్ల చేపలు పట్టుకొని ఉత్తగానే ఉంటున్నాను.
తీన్మార్ వార్తలు చెప్తలేనా మళ్ళా రోజు నన్ను చూస్తలేరా సారు? ఏంది నువ్వు టీవీలో వార్తలు చెప్తున్నావని నీకు 10 కోట్లు ఇయ్యాలనా? మళ్ళీ ఎందుకు ఇవ్వద్దు? గాలి ఎవరో విమానం డ్రైవర్ నేర్చుకుంటా అంటే ఇద్దరికి 30-40 లక్షలు ఇచ్చిండు. మళ్ళా సోనియా మీర్జంకేమో 1 కోటి రూపాయలు ఇస్తాడు. మళ్ళీ నాకు ఇయ్యాడా? ఇగో సాఫీ ట్రక్ మంచిగా చెప్తున్నా చూడు, నువ్వు ముందుగాల మీటింగ్ పెట్టి మీటింగు 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 ఓ చెవులు కట్ చేసిన మేక లెక్కనే ఒర్రబడుతుంది. కలెక్టర్లకు 10 కోట్లు ఇచ్చిండంటే వాళ్ళు మస్తు పనులు చేపించటోళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చిండు. మళ్ళీ నేను కూడా మస్తు పని చేపిస్తా. మళ్ళీ పటేలోళ్ళ సేన్ కారికి ఇచ్చిన కూలీలతో మస్తు పని చేపిస్తా. మళ్ళీ గొర్రె నాగలు కొట్టిపిస్తా. వాళ్ళకి ఐకిలి పైసలు కూడా నేనే ఇస్తా. పనులంటే గా పనులు కాదు. అయ్యా పింఛనస్తలేదని ఒకలంటారు, అయ్యా మా ఊరికి రోడ్ లేదని ఇంకొకలంటారు, అయ్యా పిల్లకు ఆపరేషన్ కి పైసలు లేవని ఒకలొస్తారు. గిట్లా ఆపతున్నోళ్లకు సాయం కానరని పైసలు ఇచ్చిండు. సాయం కానికి ఇచ్చినాడు, సొంతంగా ఖర్చు పెట్టుకోనికి ఇయ్యలేడా? ఎవ్వరు కూడా సొంతానికి వాడుకోరు. ఇగో కలెక్టర్ సాలరీ ఎవరికన్నా పోయిండ్రనుకో గా ఊళ్ళో ఏం సౌలతులు లేకుంటే మంచిగా సౌలతులు చేపిస్తారు, డెవలప్మెంట్ పనులు చేపిస్తారు గా పైసలతోని. పని చేపిస్తారు పైసలతోటి. మొన్న పంట నష్టమైనాయంటివి గసుంటప్పుడు సార్లకు అయ్యో పాపం అనిపిస్తే రైతులకు పైసలు తీసిస్తారు. అయ్యా వాన చిలుగులిపోయిందంటే రేకుల షెడ్ వేసుకోమని ఆశ్రయ అవుతారు. మళ్ళా అందుకే నా పైసలు ఇచ్చింది. మళ్ళా ఏ ఊరికి పోతే ఆ ఊరోళ్ళు అందరికి పైసలు ఇస్తారా? అరే రామా గట్ల కాదు, మంచి మంచి పనులకు ఎమర్జెన్సీ అక్కెర్లకు పైసలు శాంక్షన్ చేయనీకి హైదరాబాద్ వచ్చే పని లేకుండా ఇగో మీ దగ్గరనే పైసలు పెట్టుకోండి అని సీఎం సారు కలెక్టర్లకు పైసలు ఇచ్చిండు. మళ్ళా నేను కూడా గంతే, అక్కడికొస్తేనే కదా నేను కూడా పైసల దగ్గర పెట్టుకునేది. అక్క నాకు పైసతో మస్తు అక్కరున్నది, 10 కోట్ల రూపాయలు ఇప్పియవా? నాకు ఇప్పించినావు అనుకో నీకు ఎన్ని ఇస్తా చెప్పాలనా? ఆగు. 1 2 3 5 రూపాయలు ఇస్తా నీకు. మా నాయనే మా తమ్మే, నేను నీకు 10 కోట్లు ఇప్పిస్తే నువ్వు నాకు 5 రూపాయలు ఇప్పిస్తావా? మళ్ళా నీకెందుకు గన్ని పైసలు? అవిటని చూస్తే వద్దిగా ఆగమైతావాక నువ్వు. పైసలని నువ్వు ఆగం కాకు, నేను వార్తలు చెప్పాలి గది విడిచిపెట్టు. మళ్ళా సార్తో మీటింగ్ పెట్టిస్తున్నావా లేదా చెప్పు ముందుగాల నువ్వు. అరే మళ్ళా గట్లనే అంటాడు, పైసలు నీకు ఇయ్యరని చెప్పిన కదా మళ్ళెందుకు మీటింగు? ఇగో వేరే పని ఉన్నదాకా టీవీలో చెప్పొద్దంత గసొంటివి. టీవీలో చెప్పకుంటే ఏం కాదు కానీ నాకు చెప్పు. చెప్పాలనా? ఇగో మా ఊళ్ళో పతాపగానికి ట్రాక్టర్ కావాలన్నంత లోన్ మీద, అందుకే సార్తో చెప్పి కొత్త ట్రాక్టర్ ఇప్పిస్తా. గసొంటి పనులు చేస్తే తోలు తీస్తాడు కేసీఆర్ సార్, అర్థమైందా? సక్కనాడు ఆఫీస్ కి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు, కానీ వీళ్ళు మనుషులు అయితే కదా వీళ్ళు నాశనం గాను. అరెరెరెరెరే ఆడిపోరి కనిపిస్తే చాలు లవ్వు పువ్వు పెళ్లి అనుకుంటా కొవ్వెక్కిన ఏషాలేస్తారు. ఇక అయ్యవ్వలు ఒప్పుకోకుంటే ఎమ్మటబడి సంపేస్తామని బెదిరిస్తారు. కానీ గిట్ల బెదిరిస్తే అయ్యవ్వలు ఊకుంటారా? ఊకోరు. ఏం చేస్తారో మీరే చూడండి. ఏం లోకమో ఏందో, ఆడపిల్ల ఉట్టుడే అన్యాయం అయిపోయింది చూడుండ్రి. ఎంతమందిని దన్నినా కేసులు పెట్టి జైల్లేసినా గింతనన్నా భయపడతలేరు కదా. గీ ప్రేమ అనుకుంటా ఎంబడబడే లంగగాళ్ళు ఈగో గీడు కూడా గసుంటోడే. ప్రేమించనన్న పాపానికి కత్తి పట్టుకొని ఇంటి మీదకొచ్చి అందర్నీ సంపుదామని చూసిండు. ఆ బుజ్జిని వాళ్ళ తల్లిని ఆగవట్టబోయిన అన్నను కత్తితోని ఇయ్యర నరికిండట. వద్దురా నాయన నా బిడ్డను ఏమనకురా అని కాళ్ళు పట్టుకొని బతిలాడినా ఈనకుంటా అందర్నీ కత్తితోని ఓడుస్తున్నాడట. వావ్వో వాయ్యో అని మొత్తుకుంటా అంటే అవతలికి పోయిన ఈ లయ్య ఉరికొచ్చి తలుపులు దన్ని ఇంట్లోకి పోయి ఆగవట్ట చూసినా ఇనకపోతే ఏం చేస్తారు చెప్పుండ్రి? చేతులు ముడుచుకొని కూసుంటారా? గందుకే ఈ తండ్రి ఆ కత్తి గుంజుకొని అదే కత్తితోని మెడ మీదేసిండు. ఇక ఆ లంగగాడు గిసా గిసా కొట్టుకొని పానమిడిసిండు. అందుకే నాయని సారు బిడ్డను కాపాడుకునేందుకే చేసిన ఈ తండ్రికి అండగా నిలువుండ్రి సారు. కత్తి దెబ్బలకు దావకాన్ల పడ్డ ఈయన కుటుంబానికి ఆసరగాండ్రి సారు అని కోరుతున్నారు ఆడబిడ్డలున్న తల్లిదండ్రులంతా. సింహం పడుకుంది కదా అని జూలుతో జడయ్యొద్దు, పులి పలకరించిందని పక్కనే నిలబడి ఫోటోకు ఫోజ్ ఇవ్వద్దు. అబ్బా నాకు పవన్ కళ్యాణ్ డైలాగు మంచిగా చెప్పస్తలేదులా, కానీ గీ డైలాగును తిరిగేసి రాసి కత్తా నాకు పనిచేసిండు గీ మనిషి. ఇగో చిన్నపిల్లల ఎవరైనా ఉంటే టీవీని దగ్గర నుంచి చూడకుండ్రి, మొదలా చెప్తున్నా మరి. వామ్మో సింహం ఎట్లున్నది? ఉగ్ర నరసింహం కండ్ల ముకట కనబడుతున్నట్టే ఉన్నది కదా. దీన్ని చూస్తేనే బుడ్డ పొరగాన్లు సుచ్చు పోసుకునే తట్టున్నారు. కింద మీద ఆ కూరలు చూడుండ్రి,
ఎంత కొచ్చగున్నాయో. ఏ అంత ఒట్టి గ్రాఫిక్ బొమ్మ గిట్లనేమో అని అనుకున్నారు. కాదుల్లా, ఇది నిజంగా సింహం బొమ్మనే. పాకిస్తాన్ దేశంలో అతీఫ్ మహమ్మద్ అనే ఫోటోలు తీసేటాయనే 2012 సంవత్సరంలో దీన్ని తీసిండు. దగ్గరికి పోయి సింహానికి కోపం తెప్పించి మరీ గీ ఫోటో తీసిండట. ఎందుకో గాని గిప్పుడు బయట పెట్టిండు. ఇక ఇంటర్నెట్ లా దునియా మొత్తం గీ బొమ్మను చూసి వామ్మో సింహం అంటున్నది. డప్పు సప్పుడు ఇంటే చాలు కొందరికి చెవులు నిక్క ఓడుస్తాయి. ఏక్ బార్ దో బార్ తీన్ మార్ అని ఆలోచించుడే ఉండదు. పాట అర్థమైనా కాకున్నా గా జోషే వేరుంటది. కావాలంటే మీరే చూడండి. ఇగో ఢిల్లీలో దిగ్విజయ్ సార్ నడుచుకుంటా పోతంటే పక్క వంటి డప్పు సప్పుడు సోనియమ్మ పాటిన వాటది. ఇగే ఉన్నది అటు పోయే మనిషి ఇటు వచ్చిండు. అగో నేను సప్పట్లు కొడుతున్నా మంచిగా ఫోటోలు తీన్సుర్రి అని చెప్తున్నాడు. మా సోనియమ్మ మీద మంచి పాట గైగట్టి పాడినామని ఆ మనిషిని చూడు ఎట్లా మెచ్చుకుంటున్నాడో. అరే గిదేంది సారు గంత జోష్ మీద ఉన్నావు, డ్యాన్స్ చేయమంటే ఎటో పోతావు అని డప్పు కొట్టుకుంటా పాట పాడుతున్న మన వరంగల్ షేయి గుర్తోళ్ళు అనుకోవట్టిర్రు. చిన్న ఉన్నప్పుడు దొక్కిన సైకిల్, ఎక్కిన బండి, రాసిన పెన్ను, చూసిన సినిమా, ఆడిన ఆట, పాడిన పాట, నడిచిన బాట అన్నీ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే ఎట్లుంటది? ఎగిరి దుంకుతారు కదా. ఇంట్లో మరి ఎన్ని దొరుకుతాయో కానీ చిన్నగా ఉన్నప్పుడు మీరు ఎక్కిన రైలు బండ్లు ఎట్లుండనో ఇప్పుడు చూపిస్తాం చూడండి. ఇగో చూస్తున్నారా, గీ బుడ్డ బుడ్డ రైలు బండ్లన్నీ బుడ్డ పొరగన్లాడుకునే రైళ్ళు అనుకున్నారు. వెనకటి కాలం రైళ్లు ఎట్లుండేనో చూపియనీకి అచ్చం గట్లనే తయారు చేసి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో పెట్టిండ్రు. బొగ్గు రైలు బండ్లు, గప్పటి రైలు పట్టాలు, రైలు సిగ్నల్లు, గంటలు, పనిముట్లు గిట్ల తీరొక్కటి చూపెట్టిండ్రు. ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఫోన్లు ఇప్పుడే నన్న కనిపిస్తున్నాయనుల్లా. ఇక గీ ఫోటోను 99 ఏండ్ల కిందట కాచిగూడ రైల్వే స్టేషన్ ని 7వ నిజాం రాజు సురువు చేస్తున్నప్పుడు తీసిండ్రు. కాచిగూడ రైల్వే స్టేషన్ గప్పుడు ఎట్లున్నదో తెలుసుకునేందుకే ఫోటోలు కూడా పెట్టిండ్రు అన్నట్టు. ఇక హైదరాబాద్ లో ఉన్నోళ్ళు చాలా మంది పోయి చూసొస్తున్నారు. మీరు కూడా ఓ పారి మీ పోరగాళ్ళని తీసుకొని పోయి చూసిరండ్రి. తాంబేలు మీద నరసన్న గుట్ట, యాదాద్రికి కొత్త రూపం. వందల గడ్డలకు మంచి రోజులు, షాంపిల్ చూసొచ్చిన కలెక్టర్లు, సీక్రెట్ దొరకబట్టిన సీతారామన్న, మోడీ సార్కు సురుకు తలిగే ముచ్చట, అందానికి కొత్త అర్థం, పిల్లగాన్ని మెచ్చుకున్న పబ్లిక్. నాకు కూడా పైసలు కావాలంటున్న సత్తి. నా కేసీఆర్ సార్తో మీటింగ్ లో కూర్చోబెట్టు. చూసింది కదా ఈ అగ్గివి. ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.